బాబాయ్ ఎట్లా ఉంది ఇవాళ ఆఖరి రోజు ప్రచారం మొత్తం కూడా అయిపోయింది. ఏమనుకుంటారు ఇక్కడ ఉన్నోళ్ళంతా ఏమనుకుంటారు? మీరేమనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటారు? జనమంతా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారు. సునీతమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చూస్తారు. కాంగ్రెస్ పార్టీలో అనేక దుష్పరిచాలు ఒక్కటన్నా హామీ అమలు కాలేదు. హామీలు ఇక్కడ గెలిస్తే, ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ వారికి బుద్ధి వస్తుందన్న వ్యవహారంతో ప్రతి ఒక్కళ్ళు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారు. ఖచ్చితంగా సునీతమ్మ గారు 25,000 30,000తో మెజార్టీతో గెలిచడం ఖాయం. ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయం. కేసీఆర్ జెండా ఎగరవేయడం ఖాయం. మాగంటి గోపీనాథ్ పనులు బాగాలేవు. తను ఏం చేసిండు 10 సంవత్సరాల నుండి? ఏం ఒరిగించిండో? మేము అధికారంలో ఉన్న మేము గెలిస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కదా, మీరేమనుకుంటారు? జనాల్లోకి వెళితే మాగంటి గోపీనాథ్ గారు మాకు దేవుడు లాంటి వాడండి. మాకు మాకు బీఆర్ఎస్ అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు మాకు పక్కన సీసీ రోడ్లు వేయించారు. మాకు వాటర్ ట్యాంక్ లేకపోతే వాటర్ ట్యాంక్ సౌకర్యం కల్పించారు. కరెంటు విషయంలో, బిల్డింగుల విషయంలో సౌకర్యం కల్పించారు. మాకు ఇప్పుడు ఒకప్పుడు నీటి పంపులు ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు ట్యాక్స్ పెడతారు. ట్యాక్స్ లేకుండా ఉండేది, ఇప్పుడు ట్యాక్స్ పెడతారు అని ప్రజలు మాగంటి సునీత వైపు బాగా మొగ్గు చూపుతారు. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? బీజేపీ అంటూ ఏం లేదండి. అది బీజేపీ థర్డ్ స్థానానికి పడిపోయింది. ఓడబండాల మొత్తం కూడా బీఆర్ఎస్ వైపు ఎవరు ప్రజలంతా ఎక్కువ శాతం వాళ్ళు బీఆర్ఎస్ వైపే చూస్తారు. కేసీఆర్ రావాలనుకుంటారు. అదే ఇది తొలిమిట్టుగా ఈ ఉప ఎన్నికని తొలిమిట్టుగా ప్రజలందరూ కూడా తీసుకుంటారు. కాబట్టి మెజార్టీతోని సునీతమే గెలుస్తుందని ప్రజలందరూ కూడా ఆశిస్తారు. ప్రచారం అవుతుంది, డబ్బులు కూడా అటు ఇటు అవుతున్నాయి అనే ప్రచారం అవుతుంది. ఎట్లా ఉంది ఇక్కడ? నిజం ఏది లేదు, వాళ్ళ అధికార పార్టీలు కొంచెం ప్రజల్ని ప్రలోభ పెడుతున్నారు. దానికి ఎవరు ఒప్పుకోవట్లేదు ప్రజలు. మాకే రేవంత్ రెడ్డి గారు బాకీ ఉండని ప్రజలు వితంతువులు అయితేవి, ముసలోళ్ళు అయితేవి, వాళ్ళు ఆ మహిళలు అయితేవి మాకు 25,000 లేదు అవన్నీ బాకీ ఉండు, అవన్నీ ఇచ్చినాక ఆయనకి ఓట్లు వేస్తాయి ఇప్పుడు ఎవరు ఏమని చెప్తారు ప్రజలు.